Right, good morning everybody and hi, hello, namaste, adab. This is Vijay and welcome back to the channel. I hope అందరు మంచిగా ఉన్నారని చెప్పి అనుకుంటున్నా. Right now time 7:35 అవుతుంది అండ్ 7:35 ఇంత పొద్దున లేచి మనం వ్లాగ్ చేస్తున్నాం అంటే దాని అర్థం మనం ఏదైనా రైడ్కి వెళ్తున్నాం అని చెప్పి. కాకపోతే ఈరోజు మనం రైడ్కి వెళ్ళట్లేదు, ఒక చిన్న మీటప్కి వెళ్తున్నాం. అండ్ ఆ మీటప్ ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసి మీరు తెలిసిపోయి ఉంటుంది ఆ మీటప్ ఏందో. XBHP. సో నేను టీషర్ట్ కూడా అదే వేసుకున్నాను చూడండి, XBHP రోడ్ ట్రిప్ యునైటెడ్. మీ అందరికీ గుర్తుంటే మనం ఈ ఇయర్లోనే మార్చ్ టైంలో వాళ్ళు ఎంబడి XBHP రోడ్ ట్రిప్ యునైటెడ్ చేసిండే. సో XBHP మీటప్ యునైటెడ్ చేస్తున్నారనమాట వాళ్ళు. సో రోడ్ ట్రిప్ చేయలేరు కాబట్టి అందరినీ కలుస్తున్నారు మళ్ళీ. సో XBHP నాకు పర్సనల్లీ చాలా క్లోజ్, అంటే చాలా నాకు ఇష్టం, చాలా రెస్పెక్ట్ వాళ్ళంటే. సో హైదరాబాద్ వస్తున్నానంటే కలిసి ట్రావెల్ చేసినా, కలిసి మాట్లాడినా, సో మన హైదరాబాద్లో అది ఉంటుంది కదా, మనం ఒకసారి కలిసి మాట్లాడితే ఎట్లా క్లోజ్ అయిపోతాం కదా. సో అట్లనే సో మనన్ వస్తున్నాడు ఢిల్లీ నుంచి, ఆల్రెడీ మనన్ వచ్చేసిండు, హైదరాబాద్ ఉన్నాడు. అండ్ మనం ఇప్పుడు మీటప్ దగ్గరికి వెళ్దాం, మీటప్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం. చాలా రోజులైంది వాళ్ళని కలిసి, అంటే చాలా రోజులైంది మాట్లాడి కలిసి. సో దానికోసం అని చెప్పి స్పెషల్గా వెళ్తున్నాను నేను. అసలు ఈ మీటప్ దేని గురించి చేస్తారు ఏంది అన్నది కూడా కనుక్కుందాం, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. సో కరెంట్లీ అయితే పెద్దగా రైడింగ్ గేర్ అలాంటివి ఏం వేసుకొని పోవట్లేదు, ఎందుకంటే ఇట్స్ జస్ట్ బేగంపేట దగ్గరికి మాత్రమే. సో బేగంపేట దగ్గరికి అని చెప్పి నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. హెల్మెట్, గ్లౌస్, షూస్, జాకెట్ కంపల్సరీ. కాకపోతే రైడింగ్ జాకెట్ కాదు, వేరే జాకెట్ ప్రొటెక్షన్ కోసం. ప్లస్ బయట వెదర్ కండిషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది హైదరాబాద్లో. 3-4 రోజులు హైదరాబాద్లో నిన్నటి నుంచి మొన్నదాకా మస్తు ఎండ కొట్టింది, నిన్నటి నుంచి వర్షం స్టార్ట్ అయింది. సో ఏ క్షణమైనా వర్షం పడవచ్చు. సో కెమెరాలు అవి తీసుకుపోయినప్పుడు కొంచెం మనం జాగ్రత్త పడాలి. లెట్స్ గో సావిత్రి నిజం బేగంపేట్ KTM షోరూమ్కి వెళ్తున్నాం. మనం KTM షోరూమ్కి వెళ్దాం. ఈ అమెజాన్ సేల్లో నాకు వచ్చిన పెద్ద గిఫ్ట్ అంటే నిన్నదాకా నోకియా యూజ్ చేస్తుండే, ఈరోజు నుంచి ఓపో 2GB ఫోన్ ఇది. సో దీనిలో మనం ఏం చేయాలంటే దీన్ని బ్లూటూత్ ఆన్ చేసి ఒక్క నిమిషం దీన్ని ఇంటర్కామ్కి కనెక్ట్ చేయాలి. ఆల్ రైట్, గాగుల్స్ స్టైల్ కోసం, గ్లౌజెస్ ప్రొటెక్షన్ కోసం. యాక్చువల్గా గాగుల్స్ స్టైల్ కోసం పెట్టుకొని నేను ఎప్పుడైతే ఎండలో మనం పోతామో, ఎండలో చాలా UV రేస్ ఉంటాయి, వాటి నుంచి కళ్ళని చాలా డ్యామేజ్ చేస్తాయి అవి. సో ఈ గాగ్స్ పెట్టుకుంటే ఆ UV రేస్ అయితే ఉంటాయో అవి మన కళ్ళ మీద పడవు. అండ్ మీకు తెలుసు దుమ్ము ధూళి మస్తు ఉంటుంది రోడ్ మీద, గదంతా కూడా పడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ మాలాంటి రైడర్స్కి, పైలట్స్కి కళ్ళే ముఖ్యం. సో మన కళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, నేనే కాదు ఎవరైనా సరే. సో బెటర్ యూజ్ సమ్ గుడ్ సన్ గ్లాసెస్ యూజ్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ తెలుసు అనుకుంటా, హైదరాబాద్లో ఎవరైతే ఉండారో వాళ్ళ కోసం స్పెషల్గా. సో దీన్ని ఎర్రగడ్డ చోర్ బజార్ అంటారు అనమాట, ఎర్రగడ్డ మార్కెట్ కూడా అంటారు. సో ఈడ మనకి ఈ సిటీలో మొత్తం దొరికే ఐటమ్స్ సండే రోజు ఈడ దొరుకుతాయి అనమాట. ఈ గల్లీలో అంటే ఈ మెయిన్ రోడ్ మీద ఆల్రెడీ మస్తు షాపులు పెట్టారు. మనం పొద్దునపూట వస్తే మనకి స్టాక్ మొత్తం ఫ్రెష్గా దొరుకుతుంది. యాక్చువల్గా ఒకప్పుడు అథెంటిక్ చోర్ బజార్ అంటే సెకండ్ హ్యాండ్వి, లేకుంటే దొంగతనం అయిపోయిన తర్వాత దొంగతనం చేసి అమ్మారు, దొంగతనం అయిన తర్వాత రికవరీ చేస్తారు కదా, రికవరీ చేసిన తర్వాత అవి ఎక్కడ అమ్మాలో అర్థం కాక ఇక్కడ అమ్ముతారనమాట. కానీ ఇప్పుడు నాకు తెలిసి ఇట్లా చోర్మాలు ఏముండదు, అంతా లైక్ అదే సెకండ్ కాపీ, థర్డ్ కాపీ అట్లుంటాయి కదా, అట్లుంటాయి. కానీ సైకిల్స్, టైర్స్ అవి ఉంటాయి కదా, అదంతా చోర్కమాలే. అంటే చోర్మాల అంటే ఎట్లా చెప్పాలి, అదే ఇప్పుడు తక్కువ రేటుకి కొనడం కానీ మిస్ అయిపోవడం కానీ ఉంటాయి కదా, అట్లా కొంచెం డ్యామేజ్ పీస్లు. కాలేజ్ చదివేటప్పుడు కూడా బస్ స్టాప్ల కాడ ఎప్పుడు వెయిట్ చేయలే, కానీ ఈ బంగారీ బ్రో కలిసినప్పటి నుంచి బస్ స్టాప్ల కాడ, రోడ్ల కాడ, పార్క్ల కాడ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏం చేస్తాం, కలిసి పోవాలి కదా, దోస్తులు అన్నప్పుడు కలిసి పోవాలి, అందుకే వెయిట్ చేస్తున్నా. వెనకలికెళ్ళి వస్తుండా, కానీ ఇడికెళ్ళి వ్యూ మంచిగా ఉంది, ఆడికెళ్ళి వస్తే కనిపిస్తాడు, అక్కడ నుంచే మనకు కనిపించేస్తాడు వస్తే. మై కంపానియన్ నార్మల్ టైంలో గ్లౌజ్ యూజ్ అన్నీ వేసుకొని వస్తావు, ఇప్పుడు ఏం వేసుకోలే? ఓకే, ఇక్కడ వచ్చిందంటే KTM. కొంప తీసి అక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడికైతే పెట్టలేరు కదా, ఐ డౌట్. ఐ థింక్ ఈయనే అనుకుంటా. XBHP టీషర్ట్ ఉంది కాబట్టి ఎవరో వేసుకొని ఇక్కడ నిలబడ్డారు కాబట్టి ఇక్కడే అని చెప్పి నా డౌట్. हाय 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 यहाँ पे या फिर वहाँ पे?
यहाँ पे वहाँ पे भी था शोरूम. आई थिंक वो शिफ्ट हो गया. कहाँ लगाए गाड़ी? यहीं पे लगा दो. भीड़ बढ़ जाएगी यहाँ पे लगाऊंगा तो. भीड़ बढ़ जाएगी. हाँ अच्छी बात है ना. ठीक है लगाते हैं. ऊपर उधर से लगाते हैं. तरफ भी देख सकते हैं कि अगर अंदर पार्किंग की जगह हो ना. లోపల ఉందా? ఇక్కడ పెడదాం కదా, ఇక్కడ పైన పెడదాం. वहाँ पे ऊपर ये जोड़ा लोगे. ఆల్ రైట్. థ్యాంక్స్ అలాట్. మంచి కవర్ చేస్తున్నాను నన్ను. థ్యాంక్ యూ అంటున్నా. సో రీచ్ అయిపోయినా మనం షోరూమ్ దగ్గరికి. చాలా మంది బైకర్స్ వచ్చారు యాజ్ ఎక్స్పెక్టెడ్. అండ్ మన చాలా సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. రాగానే హాయ్ హలో గ్రీట్ అంతా నడిచింది. సెల్ఫీలు కూడా నడుస్తున్నాయి. సో ఇది లైనప్ అనమాట వెనకాల. యాక్చువల్గా బేగంపేట్ షోరూమ్ ఏదైతే పాతది ఉండనో అక్కడ లేదు ఇప్పుడు. కొంచెం ముందుకి స్టాపర్ షాప్ ఉంటుంది కదా, స్టాపర్ షాప్ పక్కకే ప్రకాష్ నగర్, అక్కడ షిఫ్ట్ చేశారు. నేను ఇంకా అక్కడ అనుకున్నా, బట్ అది ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ మన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ చేయడానికి మన దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. వెరీ వెరీ స్మార్ట్ ఫోన్ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఫోన్. అదే ఇదనమాట 2GB ర్యామ్. ఇప్పుడు స్టోరీ పెడితే నాకు తెలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత పోస్ట్ అవుతుంది, బట్ ఎనీ స్టోరీ అయితే పెడదాం. ఎందుకంటే ఈడున్నా ఎవరైనా కలవాలనుకుంటే వచ్చి కలవచ్చు. అండ్ మనన్ భాయ్, Yes. హౌ ఆర్ యూ? I am always good. ముझे थोड़ा सा అంటే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది ఈ కాలు ఇక్కడ పెట్టుకొని నువ్వు ఇదాకా వచ్చావు అని చెప్పి. బట్ నైది కాపీ దికావు. సో వాట్ హ్యాపెన్? अरे यार, I just it is like life happened. Your life में when you are like on the road, you keep facing different issues, different challenges. That is what happened. I was simply walking, I slipped and I broke my ligament. So I had to Still go through brave surgery. बहुत ब्रेव है आप. यहाँ तक आए, ये सारे मीटअप्स कर रहे हैं. यू आर सो ये ब्रेव. पावर जो थी ना, I the biker, we the power. वो पावर यहाँ से आ रही है. एग्जैक्टली मैं भूल गया असल ये जाके Like Superman. पावर इज इनसाइड. Power is अंदर से inside. बाहर आ रहा है पावर. Yes. Now, how many of you are aware about the XPHP Meetup United? मतलब मुझे पता है XPHP तो सब लोग जानते हैं. XPHP Meetup United के बारे में बोलना चाहता हूँ. And by the way, it is good to see that he's wearing a Road Trip United t-shirt. So he was a part of Road Trip United as well. He rode with us for a certain distance. So I would want Vijay here to share his thoughts that why he has started vlogging, how it has helped him, and how was their experience riding with us. आप तो झूठ भी बोल सकते हो. Firstly, thanks a lot XPHP for a wonderful opportunity. Back then when I ride with you for Road Trip United, and firstly, hi fellow riders, hi Sandeep. So hope అందరు మంచిగా ఉన్నారని చెప్పి అనుకుంటున్నా బికాస్ ఇది ఒకటే తెలుగులో మాట్లాడాలి, నేను తెలుగు అర్థం కాదు కాబట్టి లెట్స్ టాక్ ఇన్ ఇంగ్లీష్. No, it's okay. Everybody understands English, I guess. Yes, English is not bad. So, thank you. So firstly, talking about vlogging, so I never thought like I'll get this much of following or people like my content. I just started because I love photography, I love filmmaking. So keeping that in my mind, I started traveling because traveling makes me happy, and I would like to travel every part of the world actually if I get a chance. So that's how I started. I was a corporate employee, I was an IT employee. I quit my job to pursue my passion towards biking and towards filmmaking. Yeah, it was a very hard step, and to motivate me to travel this side and to choose this part, my wife who supported me. Actually, when you get married, you get lot of responsibilities and you get lot of different things. But you know, I got like so much of motivation from her to do this, and right now I'm standing here.
So vlogging is something like, see, if somebody is doing something, you don't have to do the same thing. If Sandeep is a racer, you don't have to become a racer. But if you really love racing, then you need to follow him, or you can get great advice from him, because right now in Hyderabad, racing is really evolving. So for upcoming vloggers, my suggestion is like, enjoy the life. Whatever that you want to do, enjoy it and do it in your style. You get inspired by a lot of people like me, Sandeep, or other vloggers. But you always have your own style. Follow that. And I see, when I started biking, it gave me so much power, which I don't know, and which I really, which I'm really happy for that, because a lot of love from people and a lot of respect from people. So that's what, like, biking, I just like, until the last breath of my life, maybe I'll be a biker. And experience with XBHP, maybe I have to mention this particularly. See, XBHP, I've been following this XBHP forums from long time. So even like when they did 16 years, they did a ride here in Hyderabad. So I never imagined that I'll be a part of XBHP riding along with them, wearing their t-shirt and riding their bikes on Road Trip United 2021. It was never imagined, and it was a dream actually, and it came true. It has come true. It all because of the biking power what we have. And experience with XBHP was really wonderful. I have got a lot of things to learn from Manan Bhai and Sandeep Paji, and also Sunil Bhai, because the way they get up in the morning and they set up everything for that story, and they bring up a story for that day. And I have seen the lot of effort that these guys put in to finish up that ride. So I have learned so much from them. And the first thing that I really like about XBHP is there is no big, there is no small. Because I was also one guy who's sitting just like you, and today I'm here. So opportunity is equal for everybody. It's not like you have you are something or you are nothing. So that is a thing that I really like about XBHP. That's it, guys. If you want to ask me anything, you can ask me. And the other thing that I wanted to share about touring, and like, so many of them have asked the questions like they are doing long distance in a single day. So always remember, whenever you are riding on your bike, you are doing yoga. That's how I feel. So that's how I feel, and I get a lot of positive vibes to ride long distance. So, and even the endurance is important, like that you will get slowly when you continuously ride. So it's not like day one I have got some brand new bike or from 1000cc bike and I'm going to Kanyakumari non-stop. It doesn't require. Enjoy the ride, enjoy the view, and when you're vlogging, it's very, very important, like show people like whatever you are seeing, create great content, and you'll get a lot of love from everybody. That's it. And thank you for always being there and creating content. So guys, keep supporting him, because the kind of content that we all enjoy is from the experiences of others. तो आप अच्छा experience show करते रहो, आप अच्छा experience देखते रहो. Great, thank you so much. And meetup and grand meetup la Sandeep kuda కలిసిండు. And firstly అందరూ congratulate చేయండి Sandeep ni, because he's going to ride in Qatar and he's going to represent Indian represent చేస్తుండే, and we are very proud of you, my dear boy. Thank you so much. All the best నా సైడ్ నుంచి, అంటే మా సైడ్ నుంచి, మనందరి సైడ్ నుంచి ఎప్పుడు బెస్ట్ విషెస్ మా సైడ్ నుంచి. Thank you so much once again. రైట్, సో వండర్ఫుల్ మీటప్ అయింది, అండ్ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత ప్రేమ, ఇంత లవ్, సపోర్ట్ దొరుకుతాయని చెప్పి అనుకోలే. పొద్దున్నే లేచేదో నార్మల్ క్యాజువల్ మీటప్కి వస్తాం కదా, అట్లా వచ్చినా. కాకపోతే ఇక్కడ ఇంతమందిని చూసిన తర్వాత ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయాల్సింది, అంటే బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ అవసరం లేదనుకుంటా, అంతా కడుపు నిండిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఈరోజు మీటప్తో పాటు మనతో పాటు ఒక స్పెషల్ బండి కూడా ఉంది, ది ఆల్ న్యూ RC200 విత్ చాలా గ్రాఫికల్ చేంజెస్ తోటి, పెయింట్ స్కీమ్ తోటి. సో ఈ బండి గురించి మనం మాట్లాడుకునే ముందు కొన్ని సినిమాటిక్ షాట్స్ చూడండి, దగ్గర నుంచి బండి ఎట్లుందో చూసి రండి. చూసిన తర్వాత మనం ఈ బండి గురించి మాట్లాడుకుందాం. మేబీ ఈ రోజు కాదు, రేపు వద్దాం. రేపు వచ్చి ఈ బండిది వాక్ అరౌండ్ చేద్దాం, ప్లస్ డీటెయిల్ రివ్యూ కూడా చేద్దాం. ఆలోపు కొన్ని సినిమాటిక్ షాట్స్ మీ అందరికి వస్తాం.
షాట్స్ ఎంజాయ్ చేసిరని చెప్పి అనుకుంటున్నా. అండ్ సినిమాటిక్ షాట్స్ తీసి నేను కిందికి వచ్చే లోపల ఇక్కడ హిమాలయన్ బాయ్స్ ఎవరైతే ఉన్నారంటే ఎవరైతే గ్యాంగ్ ఉందో అంటి ప్లేసరే ఉంది, దాని పక్కకు తీసుకొచ్చి మిగతా బండ్లని పెట్టేసారు. అండ్ ఎంతవరకు న్యాయం చెప్పండి. సో దిస్ ఇస్ వాట్ ఈస్ యూనిటీ అనమాట. నో మ్యాటర్ మనం ఏ బ్రాండ్ బండి నడిపిస్తున్నాం, ఏ షోరూమ్ దగ్గర ఉన్నాం అన్నది, దిస్ ఈస్ ఆల్ కాల్డ్ బైకింగ్ కమ్యూనిటీ. సో బైకింగ్ కమ్యూనిటీని చాలా గర్వదంగా తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి బండ్లు చూద్దాం. వెరీ నైస్. నన్ను కేటీఎం అంటే కేటీఎం వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఉన్నుంటే వాళ్ళే కూడా 2 బండ్లు పెట్టినుంటే అదొక యూనిటీ చాలా డిఫరెంట్గా కనిపించేది. ఈవెంట్కి వచ్చాము, స్నాక్స్ పెట్టారు, బైక్లు పార్క్ చేసాము. సుఖీ బావా, సుఖీ బావా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీటప్ అయితే అద్భుతంగా అయింది. అండ్ దాని తర్వాత ఇవి అమెజాన్ నుంచి షాప్ చేసినాయి. సో మొన్న నేను శారీ ఇచ్చినప్పుడు శ్వేత చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నడుస్తుంది అండ్ దసరా అయిపోయింది, దివాళీ రాబోతుంది. సో దివాళీకి కావాల్సిన షాపింగ్ కూడా ఇప్పుడే చేసుకోవచ్చు, మనం చాలా చాయిసెస్ ఉంటాయి. సో ముందే షాపింగ్ చేసుకొని పెట్టుకుంటే బెస్ట్ అని చెప్పి మేబీ దివాళీకి నేను ఉండకపోవచ్చు. సో దానికోసం శ్వేతకి ఇంకో పట్టు శారీ. అండ్ అలాగే నేను చాలా మటుకు రైడ్ చేసేటప్పుడు కానీ బయట ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఫుల్ స్లీవ్స్ టీషర్ట్స్ వేసుకుంటా. బికాస్ మనం ఎప్పుడైనా ఫారెస్ట్లో మనం ట్రావెల్ చేసినప్పుడు హాఫ్ స్లీవ్స్ వేసుకుంటే సడన్గా ఏదైనా చిన్న పురుగు పారినా ఏదైనా ఆకు తగిలినా కొంచెం ఇన్ఫెక్షన్ లాగా అవుతుంది, ప్లస్ కొంచెం ఇరిటేటింగ్ ఉంటుంది. సో ఆ డే అంతా స్పాయిల్ అయినట్టు ఉంటుంది అనమాట. సో దానికోసమే ఫుల్ స్లీవ్స్ వేసుకుంటే ఫస్ట్లీ మన బాడీ ట్యాన్ కాదు అండ్ మన బాడీ వేరే దేనికి ఎక్స్పోజ్ కాదు, ఏదైనా ఆకులు కానీ ఏదైనా ఇన్సెక్ట్స్ ఉన్నా సరే మన పైన పడవు. ప్లస్ ఇంకో చాలా అడ్వాంటేజ్ ఏంటంటే ఫుల్ స్లీవ్స్ వల్ల ఒకవేళ మనం జాకెట్ వేసుకున్నా సరే టీషర్ట్ సాగిపోదు అనమాట. హాఫ్ స్లీవ్స్ వేసుకుంటే టీషర్ట్ అంతా సాగిపోతుంది. సో దానికే ఫుల్ స్లీవ్స్ టీషర్ట్. సో ఒకవేళ మీరు కూడా ఇవి కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి అమెజాన్వి, డెఫినెట్లీ ట్రై చేయండి. సో గైస్ ఇదన్నమాట వీడియో. హోప్ మీకు ఈ వీడియో అంతా నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాబాయ్, జై హింద్.